ఏ పిల్లలేరి ఈయనే ఉండే కదబ్బా. ఈయన ఎందుకుంటారు? నా దగ్గర కూడా లేరు. బయట ఏమైనా ఉన్నారేమో. నీ దగ్గర ఉన్నారని నేను అనుకుంటానా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇప్పుడైతే అంతా హ్యాపీ అండి, అంతా బాగుంది. కాకపోతే కొంచెం ఇల్లుని కొంచెం మార్చమని చెప్తుంది అనమాట. అంటే ఈ ఇల్లుని కాదు, ఇంకొక ఇల్లు తీసుకోవాలని అయితే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత సేఫ్ లేదు, అంత బాగాలేదని అంటుంది. కాబట్టి మనమైతే ఇక్కడ అడ్వాన్స్ అయితే ఇచ్చినాం కాబట్టి కొద్ది డేస్ ఇక్కడ ఉంటే సరిపోతుంది. అంటే ఒక మన అడ్వాన్స్ తీరే వరకు ఇక్కడ ఉంటే సరిపోతుంది అని అయితే ఇక్కడైతే కొంచెం అయితే సర్దుకున్నాము. ఇంకా సామాన్లు అయితే చాలా తీసుకొచ్చేటివి ఉన్నాయన్నమాట. మా హెలను ఏతాంచి అయితే బాగా ఆడుకుంటున్నారు. మా సౌరవ్కి అయితే అస్సలు ఇక్కడ నచ్చలేదు. మాకు కూడా నచ్చలేదు, కానీ ఇక మనకు గత్యంతరం లేదు కాబట్టి సైలెంట్గా ఉండాల్సిందే. రాయతాంచురా బాత్రూమ్ లోకి పోతావి. అది ఏమో డోర్ సరిగా పడతలేదు. డోర్ పెట్టమని అందరూ అంటున్నారు, కానీ డోర్ సరిగా పడట్లేదండి. అదొక్కటి మెయిన్గా అయితే ఇబ్బంది అయిపోయింది. కిచెన్లో అయితే అన్ని సర్ది ఇప్పుడు టీ పెట్టుకొని వస్తుంది అనమాట. ఇక టీ తాగితే అడిగి అయిపోతుంది. ఇల్లు సర్దుకొని ఈ ఇంట్లోనే ఉంటే అయిపోతుంది అనమాట. ఎట్లాంటి ఇబ్బంది లేదు. అవునైనా ఎదురు గుద్దుకుంటున్నారు. రండి రండి మమ్మ. ఏం చేస్తాను అబ్బా? ఏం చేస్తాను? టీ పోసుకొద్దామని సౌరభ ఇప్పుడే పాకడం అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. యథాంశేమో సౌరభ్తో ఆడుతున్నాడు అనమాట. హెలెన్ ఏమో వాళ్ళ అమ్మకి సాయం చేస్తుంది. వాళ్ళ అమ్మ టీ తీసుకొస్తుంటే తీసుకుందా. చక్కెర తక్కువనే ఇచ్చినావు కదా, కాలుతుంది. ఓకే. మా హితాంశ్ అయితే అటు సైడ్కి ఉన్నాడు. మా సౌరభ్ అయితే ఇక్కడ దొల్లుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇక పాకడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇక పాకుతున్నాడు. కూర్చో, నీ కాఫీ వస్తా. కూర్చో కూర్చో కూర్చో. నీకు కూడా కాఫీ కావాలనా? వీళ్ళు కూడా మేము టీ తాగితే టీ కావాలంటున్నారు. ఈ మధ్య ఎక్కువ అయిపోయింది అనమాట. వేడిగా ఉంది, చూసుకో. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం తాగాలని ఉంటది కాబట్టి అందుకోసం కొంచెం టేస్ట్ చేయడానికి అయితే కొంచెం అయితే పోస్తున్నాము. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా తాగలేదని ఉంటుంది కదా. అడిదిరిగి కాఫీ ఎట్లుందో చెప్పు. చల్లార్చిన ఒక్క చుక్క కదా, ఒక చుక్క అయినా వేడిగుంటాను లేదా? కొంచెం గోరువెచ్చగా. వీడు నా టీ పడేస్తాడు. మా సౌరభ్ చూసిండ్రా మొత్తం తిరుగుతున్నాడు. అంత బిరికని తాగితే నేను తాగద్దా? నీకు చల్లారుకునే సరిపోతా. ఈమెకేమో తాగిపియాల, ఆమె తాగలేదన్నమాట. మనం తాగిపియాలి ఈమెకేమో. అట్ట పోసుకో, ఒక చుక్క తాగి వదిలేయాల. చాలే, ఎక్కువ తాగొద్దు. అసలు కాఫీయే పోయకూడదు కదా. మనం తాగుతుంటే మనల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకు ఉంటుందా ఆశ ఉంటుంది. అసలు అయితే కాఫీ తాగిపోయకూడదు, ఆకలి చచ్చిపోతుంది అంట. కాబట్టి వాడికైతే ఎక్కువ కావాలి కాఫీ. అందుకే వాడు చూసినారా పక్కగా అయిపోతున్నాడు. నేను పోతా పట్టు, నువ్వు పోసుకుంటే అంతా పోసుకుంటావు. వాడే తాగుతాడంట. నేను తాగిపిస్తాను కదా. అట్లా జిద్దు చేయదు. ఈ బా ఇచ్చే వానికి గ్లాస్ ఇచ్చే. నువ్వే తాగు, ఇంకా పోయాకబ్బా. లేదు పో, తాగొద్దు ఎక్కువ. అసలు చెప్తే వినే పరిస్థితిలో లేరుగా. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఊహ తెలిసిపోయింది కాబట్టి ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా కావాలని అంటున్నారు. అంతెందుకు మా సౌరభే ఏంటంటే ఎత్తుకోకపోతే నాన్ స్టాప్ ఏడుస్తానే ఉన్నాడు. మళ్ళీ ఏంటంటే కొద్దిసేపే మెలకు రాగానే కొద్దిసేపే పడుకొని ఉంటాడు. ఇక తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎత్తుకొని తిరగాలి, లేకపోతే ఇట్లా కింద వేయాలి. కింద వేస్తే మాకు భయం ఏంటంటే వీళ్ళు తొక్కుతారో గిల్లుతారో. ఒకసారి కంట్లో పొడిచినారు. ఓరి బోల్లా పడుతున్నాడు కాబట్టి బోల్లా పడుతున్నాడని బోల్లా పడి పాకుతున్నాడు కదయ్యా. బోల్లా పడి పాకుతున్నావు కదండి. బోల్లా పడి పాకుతున్నావా? అబ్బా అబ్బా అక్కేది నాన్న. పాటలన్నీ పాడుతున్నావే? అన్ని పాటలు వచ్చా? నేను ఎత్తుకుంటాను, తాగు.
తాగుతాలే ఆడుకుంటున్నాడు కదా, నువ్వు తాగు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇల్లు అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. అస్సలు బాగాలేదు. ప్రజెంట్ అయితే ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ అసలు నేనైతే టక్మని ఇల్లు దొరికింది కదా అని నేనైతే తీసుకున్నా. లతకైతే ఇష్టం లేదు అసలు. అమ్మ కూర్చోమమ్మ, బయటికి పోదు. ఆడ దొరకనప్పుడు ఏంటంటే బాగా దుమ్ములోకి పోతున్నారు. అట్లా రోడ్ ఎక్కగానే అన్ని బండ్లు ఉన్నాయి. మనకు తెలియని ఏరియా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలే పిల్లల విషయాల్లో చాలా భయం అవుతుంది కాబట్టి వీళ్ళు అస్సలు ఒకటి మెయిన్ టెన్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటే పిల్లలకు సేఫ్టీ లేదు ప్రజెంట్ అయితే. అసలే ఏమేమో జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తనే అయితే అందరు కామెంట్లు పెడుతున్నారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, మాకు కామెంట్లు పెడుతూ మాకు బ్లెస్సింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ మేము రుణపడి అయితే ఉంటాము. కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి, అవి మేము చెప్పుకోలేకుండా ఉన్నాం అనమాట. మళ్ళీ ఏంటంటే మా మీదనే నెగిటివ్ ప్రచారం లాగా మమ్మల్ని అంటున్నాడు. నాకైతే ఏం అర్థమవుతలేదు. మాకు ఆ ఇంట్లో నుంచి రావాలని అసలు ఇప్పటికీ కూడా లేదు. ఇంకా చాలా సామాన్ తీసుకురావాలి. లతను మెయిన్గా కాంప్రమైజ్ చేసే వరకు నా పానం పోతుంది. ఎందుకంటే వద్దంటే వద్దంటుంది ఇల్లు. కాకపోతే మనకి ఇప్పటికిప్పుడు మళ్ళీ అడ్వాన్స్ రిటర్న్ ఇయ్యరు కదా అని నేను అంటాను. అది తను ఏం పట్టించుకుంటలేదు. అడ్వాన్స్ పోతే మనకు వస్తుందా? ₹1 పోతే మళ్ళీ మన చేతికి రావాలంటే ఎంత కష్టం అవుతుంది. అందుకే కదా ఎట్లా పట్ట ఉండాలి కదా అని. అదే మన అడ్వాన్స్ అయిపోయేదాకానైనా ఉండి ఇంకొక ఇల్లు చూసుకుంటే సరిపోతుంది. సరే మంచిగా చూసుకోవాలా, మంచి ఇల్లు చూసుకోవాలా, అన్నీ బాగుండాలన్నమాట. మనకు ఫెసిలిటీ అంత బాగుంటేనే పిల్లలకి బాగుంటుంది కాబట్టి అది. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. చల్లగా అయిపోయింది. నువ్వు తాగేసినావా? నా చల్లగా అయిపోయింది. ఛాన్స్ చెప్పాయి కదా. ఇంకా చాలా వస్తువులు ఇటుకి చేరేస్తానే ఉండాలి. ఇంకా తీసుకురావాలి సామాను. ఇప్పుడైతే మామూలుగా నిత్య అవసరాలు అంటారు కదా, మామూలుగా బట్టలు, పిల్లల వరకు సిరపులు, ఆ కిచెన్లో అవన్నీ సర్దుకున్నాము. కిచెన్ వరకు అయితే అంత అయిపోయింది. బయట వరకు అయితే ఇంకా తీసుకురావాల్సిన సామాన్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇక వీళ్ళని మెయింటైన్ చేసుకుంటూ తీసుకురావడం అంటే పెద్ద ఇబ్బంది అవుతుంది. కొందరేమో ఎన్ని రోజుల నుంచి ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతావు, ఎన్ని రోజుల నుంచి ఇల్లు షిఫ్ట్ అవుతామంటే మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అన్ని మేమే చూసుకోవాలి కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళకు తినిపించుకోవాలా, వీళ్ళని పట్టుకోవాలా, మళ్ళీ మేమే అన్ని సర్దుకోవాలా, అన్ని మేమే చూసుకోవాలా కాబట్టి మాకు లేట్ అవుతుంది. ఒకటి కాకుండా వారమైనా 10 రోజులైనా మనకి ఇబ్బంది అవుతుంది సర్దుకునేకి. తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు సర్దుకునేము. అవి కూడా ఇప్పుడు ఇబ్బంది పడకూడదనే ప్రస్తుతానికి ఇప్పుడు కావాల్సిన ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా మిగతాటివన్నీ అయితే తీసుకురావాలా. ఎవరు తీసుకొస్తారు? అన్ని మూటలు కట్టేది మేమే, బండ్లకి వేసుకునేది మేమే, తీసుకురావడం మేమంటే నేను బండ్ల మీద తెచ్చినట్టు ఇవి కిచెన్లో సామాన్లు అవి అయితే తెచ్చి ఇప్పుడైతే సర్దుకున్నాము. ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎలానే యథాంశకు కూడా కావాలేమో, వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. మీరు 2 గ్లాసులు తీసుకొని పక్క పోరండి. అయితే కూర్చో, కూర్చోపో. ఏ పిల్లలేరి ఈయనే ఉండే కదబ్బా. ఈయన ఎందుకుంటారు? నా దగ్గర కూడా లేరు, బయట ఉన్నారేమో. మీ దగ్గర ఉన్నారని నేను అనుకుంటానా? ఈడేం చేస్తున్నారా? ఇట్లా ఉండకూడదు. ఎవరన్నా ఎత్తుకపోయినారని ఎంత భయపడి చావాలా మేము ఇట్లా చెప్పకుండా వస్తారు.